ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ఇంతకు ముందే మన ఛానల్లో లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందడానికి ఏం చేయాలో కొన్ని వీడియోలు నేను చేసి మీకు వివరించాను. కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా 40 రోజులు శ్రద్ధాభక్తులతో చదివి లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారో వాళ్లకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని నేను చెప్పడం జరిగింది. కనకధార స్తోత్రం చదివి చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం చేత మేము చాలా సంతోషంగా ఉన్నాము అని కామెంట్స్ కూడా పెట్టారు. కానీ మరికొంతమంది గురువు గారు కనకధార స్తోత్రం చదవడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మొత్తం సంస్కృతం కదా, మాకు అస్సలు నోరు తిరగడం లేదు, కనకధార స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవాలని ఎంత ప్రయత్నించినా మేము చదవలేకపోతున్నాము. కాబట్టి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి ఇంకేదైనా స్తోత్రం ఉంటే చెప్పండి అని కొంతమంది అడిగారు. కాబట్టి మీకు ఎక్కడా పుస్తకాల్లో దొరకనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రం అన్నమాట. శ్రీ మహాలక్ష్మి స్తుతి. కనకధార స్తోత్రం చదివితే ఎటువంటి ఫలితాలైతే మనకు కలుగుతాయో శ్రీ మహాలక్ష్మి స్తుతిని చదివితే అటువంటి ఫలితాలే మనకు కలుగుతాయి. ముందుగా స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని ఎలా చదవాలి, ఏ నియమనిష్టాల్ని పాటించాలి అనేటువంటి విషయాల్ని ఆ తర్వాత తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణీ. యశో దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే. సంతానలక్ష్మి నమస్తేస్తు పుత్రపౌత్ర ప్రదాయినే. పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే. విద్యాలక్ష్మి నమస్తేస్తు బ్రహ్మ విద్యాస్వరూపిణీ. విద్యాం దేహి కలాం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ధనలక్ష్మి నమస్తేస్తు